రంగా ఇట్రారా. మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది దీనికి. మా అన్న భలే స్టైల్ కూర్చుంటాడు. ఏందన్నా పిలిచావు? రే నిజం చెప్పరా. ఏందన్నా? అదేరా ప్రియా లవ్ గురించి. ఆ అమ్మాయి ఏ ఎదవని లవ్ చేయట్లేదు. మరి ఆ రోజు నన్ను లవ్ చేస్తుందని చెప్పావు కదరా. నిన్ను చేస్తుందన్నా, నా మీద ఒట్టన్నా ఒట్టు. మరి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి సినిమాకి వెళ్దాము బా, భోన్ చేసావు బా అని అస్సలు అడగదేంట్రా. ప్రియా హలో హలో ప్రియా, ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? సినిమాకంట్రా. హలో బావా. హలో 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 ప్రియా, ఒక్క నిమిషం, ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, వినపడట్లేదు. ఫోన్ ఫోన్. ఏంటి ప్రియా? ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నాం. నీ ఇష్టం ప్రియా. రెడీ అవుతా. ఈసారి దైదుడికి పెళ్లి అయ్యేటట్టే ఉంది. ఏంట్రా అన్నా? ఏం లేదన్నా, నీ లవ్ ట్రాక్ కింద అంటున్నాను. ట్రాక్ ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి ఉంటుందో వెతుక్కోమనన్నారే. సారీ. ఇట్స్ ఓకే. వెతికే పనిలో నువ్వు టికెట్స్ ఇచ్చాడంటే డెఫినెట్ గా వీడు కూడా వచ్చుంటాడు. ఎక్కడున్నాడు? నీకు సినిమా చూపిస్తాను రా. ప్లాన్ 1. బావా ఎంత బాగుంది కదా. అవునవును. ప్లాన్ 2. ప్రియా బాగుందే, బాగా క్లోజ్ గా ఉన్నావు, చాలా ఓవర్ చేసావు కూడా. అది చూసిన ఏ ఎదవకన్నా ఏమనిపిస్తుందో తెలుసా? కోపం వస్తుంది, జెలసీతో కడుపు మండిపోద్ది. మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఉందేమో అని అనుమానం మొదలవుద్ది. కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏమి నాలో కలగలేదే. మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, ఈ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి అనిపించింది. అయితే నాకు నువ్వు ఎవరితో కనిపించినా డౌట్ రాదనమాట. నీ మీద నాకు ఇంత నమ్మకం ఏంటే? ఒక అమ్మాయి మీద ఇంత పాజిటివ్ గా ఉండేది ప్రపంచంలో ప్రేమించినోడు ఒక్కడు మాత్రమే. కొంపతీసి నేను లవ్ చేస్తున్నానంటావా? ఎందుకు అనుకోవాలి? ఆల్టర్నేటివ్ లేదా? నీ ఫ్రెండ్ చెల్లెలు థియేటర్ లో నాలాగే కనిపించింది అనుకో, నువ్వేమనుకుంటావు? ఫ్రెండ్ చెల్లెల మీద డౌట్ రాదు, ఇలాగే పాజిటివ్ గా ఫీల్ అవుతా. మరి లవ్ అని ఎందుకు అనుకోవాలి? అంటే షో స్టార్ట్ అయింది, బాయ్. ఏయ్ ఇలా వచ్చావా? కొప్పున పూలెట్టుకుని బుక్కన ఎరట్టుకుని ఇదంట నేనెంతుంటా. కాబడి పెళ్ళెట్టుకుని అసలు నీకు బుద్ధుందా అన్న? పెళ్ళి ఎవరికన్నా ప్రియమ్మగానే ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ఈ గెంతులంటని. అదే పనిలో ఉన్నాను కదరా. నిన్న సినిమా కూడా వెళ్ళావు, పెద్దమ్మాయితో కూడా ఇలాగే సినిమాకి వెళ్ళావు. వచ్చిన తర్వాత అందరూ కలిసి అని డాన్స్ చేశారు. తర్వాత ఏమైంది? సినిమా చూపించి లేచిపోయింది. అలా జరగకుండా ఉండాలనే ఈసారి ఇదేంటి? ప్రియమ్మ గారి కాల్ లిస్ట్. దీంతో ఏం చేస్తావురా? ఇందులో ఎక్కువ సార్లు మాట్లాడిన నంబర్లన్నిటికీ ఫోన్ చేస్తా. బాయ్ ఫ్రెండ్ అని డౌట్ వస్తే కుమ్మేస్తాం. అన్నా సూపర్ రా. నన్ను పొగడబాబే సిగ్గేస్తుంది. ఈ నంబర్ ఫోన్ చేయాలి కదా. ఎలా పద ఇందా అన్నో. ఈడెవడో రోజుకు 3-4 సార్లు ఫోన్ చేసి ఉన్నాడన్నా. అవునా? అవునన్నా. హలో హలో ఏంట్రా? హలో కొంగర జగేలా బేస్ వాయిస్ ఒకటేసుకొని హలో ఏరా. మా ప్రియమ్మకి రోజు 3-4 సార్లు ఫోన్ చేయడానికి నీకు అవసరం ఏంట్రా? ఇంకొకసారి ఫోన్ చేసావో కాళ్ళు చేతులు ఇచ్చేసి పొయ్యిలో పెడతాను టొప్పంగా. ఎవడరా నువ్వు? నా కూతురుకు ఫోన్ చేయతే నాకే వార్నింగ్ ఇస్తావరా నువ్వు? ఎవరు? మీ మామ శంకర్ పటేల్. నా పెళ్లి చేద్దాం అనుకున్నావు, చెడగొడదాం. తెలియక మాట్లాడానా అన్న? పోను. హలో అల్లుడు, వాడెవడో నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ నంబర్ నీకు పంపిస్తున్నాను. 2 రోజుల్లో వాడు నా ముందు ఉండాలి.
సరే మావయ్య. 2 రోజుల్లోగా దానికి ఎవడను బాయ్ ఫ్రెండ్ ఉంటే తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. అలాగేనా? లేకపోతే నేను తీసుకెళ్ళి మా మామకు అప్పు చెప్తా. నువ్వు కూలుకుంటావే, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా కదా. ఆ పనిలోనే ఉండండి. ఉంటా. మొదటి పేజ్ అయిపోయిందే ఇక్కడ బ్యాలెన్స్ కూడా అయిపోతుందిరా, లాభం లేదు. అన్న 10,000 అడగాల్సిందే. అన్నో ఆ. 2వ పేజీలో ఇంకొక నెంబర్ ఉందే, గంటలు మాట్లాడుతున్నాడు. అవునా? నెంబర్ చెప్పు 984990 984990 98285 85. ఇదేదో మగ నెంబర్ లానే ఉంది. హలో ప్రియమ్మ నీకు తెలుసా? ప్రియా కూడా నేను తెలుసురా. ఇంతకు ఎవడరా నువ్వు? ఏంట్రా ప్రియమ్మతో అన్ని గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు? మానే రే, అబ్బాయి అయిన తర్వాత ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి, వెంట పడాలి. వద్దని చెప్పే రైట్స్ ఎవ్వడికి లేవో. నీకు బతకాలం లేదా? యూత్ కి వార్నింగ్ ఇవ్వకండ్రా. మా ఇగో హర్ట్ అయిందనుకో, అన్ని పనులు మానేసి అమ్మాయిల్ని పడేసే పనిలోనే ఉంటాం. రే, ప్రియా ఫోన్ చేస్తుందిరా. నువ్వు వార్నింగ్ ఇస్తే కలిసి వస్తుంది కానీ గంటకి ఫోన్ చేయి. కట్ చేసాడు. ఈడేంట్రా గంటకో ఫోన్ చేసి వార్నింగ్ ఇమ్మంటాడు? వద్దన్నా, మిస్డ్ కాల్ ఇద్దాం. వాడు ఫోన్ చేసినప్పుడు మనం వార్నింగ్ ఇద్దాం. బాగుంది. అన్నా వార్నింగ్ అన్న ఎక్కడున్నాడు రా? అన్నా ఏంట్రా ప్రియమ్మకు ఒక లైన్ వేస్తున్నాడన్నా. ఎవడ్రా వాడు? మనిషిని చూడలేదన్నా, ఫోన్ లో మాట్లాడటమే. కాదన్నా ఆడి మాట ఏంటంటే మన ప్రియమ్మ గారిని గ్యారెంటీగా పడేసేవాళ్ళగా ఉన్నాడన్నా. వాడికి ఫోన్ చేస్తూనే ఉండండి. అన్నా ఏదో ఒక క్లూ పట్టుకుని చంపేయండి. అభిని వదిలించుకోవడానికి ఐడియా ఎలా ఉంది? ఐడియా బాగుంది, వర్కౌట్ అవుద్ది. అదిగో అభి వచ్చాడు చూడు. ఆ ప్రియా, నువ్వే ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానమ్మన్నావు, టచ్ చేసావు ప్రియా. నీలో ఈ మార్పు చూస్తుంటే ముచ్చటేస్తుంది. గిఫ్ట్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వదిలించుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. గిఫ్ట్ ఏది? ఈ కుక్క అంటే ఇది కొని కుక్కలకి అబ్బాయికి పడదని తెలుసు కదా. అందుకే తెచ్చాం, నువ్వు చెప్పే. దీని వెయిట్ 8 కిలోస్ 50 గ్రామ్స్. దీన్ని ఉంచుకో. ఉంచుకుంటే వారం తర్వాత వచ్చి దీని వెయిట్ చెక్ చేస్తా. తగ్గిందో నీది లవ్ కాదని తెలిసిపోతుంది. ఎలా? కుక్క పిల్లనే చూసుకోలేని వాడివి ఆడపిల్లనేం చూసుకుంటా? అయ్యో బాబోయ్, వారం రోజులు నాతో తిరిగేవా లేదో. నీకు బ్రెయిన్ బాగా పెరిగిందే. ఇప్పుడు నా లవ్ కుక్క కన్ఫర్మ్ చేస్తుందా? ఏం చూస్తున్నావు? ఆడదన్నమాట కష్టమే, అయినా పర్వాలేదు. మనుషులే కుళ్ళుకునే రేంజ్ లో దీనికి లైఫ్ చూపిస్తా. ఇడు, ఇంత బరువు ఉన్నావంటే. స్టడీ స్టడీ చేయి గుర్తావేంటే? వాడి ఫోటో చూపించి మరి ప్లీజ్. ప్రేమ చూపిస్తే తోకూపుతుందన్నావు కదా, ముందు దాని తోకూపించుకో చూద్దాం. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాం. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. ఒక చోటు కూర్చోవా నువ్వు? బెదిరిస్తావేంటే? మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవాలి. ఫస్ట్ పాలు తాగమ్మా, నువ్వు లావైపోవాలి. చిచ్చి బుచ్చి మండిపోతుందే. వసే టార్చర్ పడుతున్నావు కదా, కోఆపరేట్ చేయవే. అమ్మా కూర్చోవే, రేపు చికెన్ బిర్యానీ తినిపిస్తాను, కొంతసేపు పడుకుందాం. నీ గొడవేంటే? ఈ దిండు తింటున్నావేంటి? పాలు తాగవు, చెప్పింది నేను. ఇదేం గిఫ్ట్ రా బాబు? ఏంటి ఎందుకు ఆపా? నీ గిఫ్ట్ రోడ్డు మీద ఎలా తిరుగుతుందో అక్కడ చూడు. అభి, గుర్తుందా నీకు? మహారాణిలా చూసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేస్తావా? అసలు ఏంటి మీ గోల? క్లారిటీ వచ్చింది నీది లవ్ కాదని. 3 రోజుల్లో 30 kg తగ్గినట్టుంది. పాపం ఫుడ్ పెట్టాడో లేదో. అసలు ఇంతకీ ఎవడీడు? డూ నువ్వు ఇచ్చింది ఆడది. జంటే మరి నేనిచ్చిన కుక్క పిల్లేది? ఏయ్, కుక్క పిల్ల అనొద్దు, అది ఇంటే ఫీల్ అవుద్ది. దానికి ఒక మంచి పేరు పెట్టాను, ప్రియా. ప్రియా? నా ప్రియా డార్లింగ్ కి ఈ చేతులతోనే స్నానం చేయించాను, ఈ చేతులతోనే బ్రేక్ఫాస్ట్ తినిపించాను, ఇప్పుడే జోలపాడి నిద్రపుచ్చాను. ఏంటి నమ్మవా? కావాలంటే చూడు చూడు. బ్లేమ్ చేయడంలో ఫస్ట్ ఉంటావు, చాలా కష్టపడినట్టున్నావు. నా చేతులతో కాఫీ చేసి తీసుకొస్తా, వెయిట్ చేయండి. దాని లైఫే బాగుంది. ఈసారి ఏదైనా ప్లాన్ చేసి నన్ను గిఫ్ట్ గా ఇవ్వు, ఎంజాయ్ చేస్తా. అది ప్రీ ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయినట్టుంది. ఏంటి కట్ చేసింది? ఫంక్షన్ హాల్ కూడా ఓకే. ప్రియా, ఈ ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతుంది చూడు. తీసుకో.
ఫోన్ ఉంది కట్ చేయడానికి కాదు, మాట్లాడడానికి. మా బావ లిఫ్ట్ చేసుంటే నీ పీక కట్ చేసేవాడు. అంత లేదమ్మా, ఫోన్ లో నా పేరు చూసి భయపడి ఆడే కట్ చేసి ఉంటాడు. చా సేఫ్ సైడ్ అని నీ పేరుకి బదులు కస్టమర్ కేర్ అని ఫీడ్ చేసుకున్నా, అది బతికించిందిరా నిన్ను. ఆహా, నువ్వు బయటపడవు గానీ నా మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఎక్కువే. అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాయి, మనకు అది టైం లేదు. చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, నేను రాను. ఓహో, మన పెళ్ళి అనుకున్నావా? దానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ విషయం ఏంటంటే నువ్వు రాకపోతే ఇక్కడ ఒక లవ్ మ్యారేజ్ ఆగిపోయేలా ఉంది. నా వల్ల లవ్ మ్యారేజ్ ఆగిపోతుందా? ఏంటో మాట్లాడేది? నువ్వు వస్తే చెప్తా. బాయ్. అది కాదు అప్పే. వీడు పెట్టే టెన్షన్లకి జిమ్కి వెళ్ళకుండానే సన్నపడొచ్చు. హాయ్ ప్రియా, నేను అనుకున్న దానికన్నా 10 నిమిషాలు ముందే వచ్చావు. నీ తొందర చూస్తుంటే లవ్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగినట్టుంది. లవ్ మ్యారేజ్ నా వల్ల ఆగిపోతుందన్నావు, అసలు ఎందుకు పిలిచా? వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి. ఎవరు వాళ్ళు? నీ ఫ్రెండ్సా? కాదు. మరి నా ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరు? కస్టమర్స్. కస్టమర్స్? నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా. నా గురించి నీకు తెలిసిన యాంగిల్ వేరు, ఈ ప్రపంచానికి తెలిసిన యాంగిల్ వేరు. ఇదే నా అడ్డా. నేను ఇక్కడ పెళ్లి చేస్తూ ఉంటాను. ఎలా చేస్తానో ఇవాళ లైవ్ లో చేసి చూపిస్తాను. ఎరా అని రెడీగా? నీదే లేటు. షీఈ్ మై ఫ్రెండ్. నమస్తే అండి. ప్రియా 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 ఏది నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు? ఆ ప్రియా ఈ టైం బాగుందా? పదండి పదండి, రావు కాలం వచ్చేస్తుంది, మొదలెట్టండి. పదండి. ఆగండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీ బామ్మర్ది మీ కాళ్ళు కడుగుతాడు. రోడ్డు మీద చూసినది పంచతో నేను రోమియోగా మారినది. అబ్బా ఇవో థ్యాంక్ యూ అండి. చెంబు పగిలిపోద్దండి. బామ్మది డబ్బులు ఎవరో మీరు చీప్ గా 500 ఇచ్చారేంటి? 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయలు ఏమండి మనం అసలు మాట్లాడుకుని 500 వెయ్యి అడుగుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటండి? మీ బావ బామ్మర్దుల మధ్యలో 100 ఉంటాయి. 100 ఓకే, వెయ్యి అడుగుతున్నాడు. 1000 అడిగాడా? అవునండి. ఇచ్చేయండి. నేను ఇవ్వను. ఇవ్వా 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని ఇలాంటి బావతో నీ పెళ్ళి ఏంటమ్మా? బాన్స్ఫోర్డ్ పీటర్ గారితో నీ పెళ్ళి అద్భుతంగా చేద్దాం. ఎవరికి కావాలా మీ అమ్మాయి? మామిడికి ఏం తక్కువ, కలర్ తక్కువ, హైట్ తక్కువ, బట్టతలు 1000 రూపాయలు అడుగుతావా? ఈ పెళ్ళే మా కోసం లేదు. రా. ఇంతకీ ఎవరండి? వీరు నీ తరపున. నా తరపు కూడా పెట్టారు. మరి అల్లుడు అన్ని నేను చూసుకుంటా, నోరు మూసుకో. మేరీ ఓకేనా? ఇచ్చే చారి. లేకపోతే పీటర్ గారికి పెళ్లి ఇస్తున్నాగా. ఇదిగా బావా చెల్లె బావ నాకు తెగ నచ్చేసాడు. నీ సెలక్షన్ సూపర్.